అందరికీ జై భీమ్. ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ప్రజలకు దూరం అవుతా ఉంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ఒకసారి మదనపల్లి మెడికల్ కాలేజ్ దూరం అయితే ఏం జరుగుతుందో కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మదనపల్లి మెడికల్ కాలేజ్ దూరం అయితే ఈరోజు ఏదైతే మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా ఏ విధంగా అయితే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రెఫర్లు పెట్టి తిరుపతికి, వేలూరుకి, బెంగళూరుకి అంబులెన్స్ లో వేసుకుంటా పోతా ఉంటే ఎంతో మంది మార్గ మధ్యంలో చనిపోయి వెనక్కి తీసుకొచ్చిన సందర్భాలు చూశాం. అదేవిధంగా బెంగళూరుకి వేసుకుని పోయే స్థితి లేక బెంగళూరుకి, అదేవిధంగా తిరుపతికి వేసుకుని పోయే స్థితి లేక ఇంటికి ఎత్తుకుని పోయే సందర్భాలు చూశాం. అదేవిధంగా మదనపల్లిలో అక్కడికి వేసుకుని పోయిన తర్వాత లక్షల రూపాయలు డబ్బులు కట్టలేక చనిపోయిన తర్వాత శవాలను వెనక్కి వేసుకొచ్చిన స్థితిని మదనపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ కూడా అధిగమిస్తూ మదనపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మదనపల్లి మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి వసతుల దృష్ట్యా అన్ని వసతులు, ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు అవ్వాలంటే ఖచ్చితంగా అన్ని వసతులు ఉండాలి. కాబట్టి అన్ని వసతులను ఏర్పాటు చేస్తూ ఒక మెడికల్ కాలేజ్ మదనపల్లికి వస్తే ఆ మెడికల్ కాలేజ్ ను కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దళారిలాగా తయారయ్యి ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పాలనే ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఎట్లా దీన్ని నేను ధృవీకరిస్తా ఉన్నానంటే, మదనపల్లిలో మెడికల్ కాలేజే కాకుండా మదనపల్లితో పాటు 5 మెడికల్ కాలేజీలు ఇక్కడ శాంక్షన్ అవ్వాల్సి ఉంది. 5 మెడికల్ కాలేజీలతో పాటు పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో అది స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మదనపల్లి అదేవిధంగా మార్కాపురం, ఆదోని ఇంకొక మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్తున్నాడు. ఈరోజు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎవరిది? భూములంతా గవర్నమెంట్వి, బిల్డింగ్లు గవర్నమెంట్వి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ది. ఈ రోజు మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తా ఉన్నారంటే అక్కడ ఆ ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజ్ సీట్లు రేపు అమ్ముకుంటారు. ఇక్కడ రావాల్సినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన మెడికల్ సీట్ల మా విద్యార్థుల పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా? అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ రిక్రూట్ అయ్యేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యొక్క వాళ్ళ రిజర్వేషన్ పరిస్థితి ఏంది అంటే ప్రైవేటైజేషన్ ద్వారా మీరు తీసుకుని వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు దండుకొని